Thank you very much. మన ప్రోగ్రామ్ పదకొండు కదా ఇప్పుడు కాదు నాకై పుట్టిన రోజు నాకై పుట్టిన రోజు అందరికి ఇష్టం కదా పనులన్నీ జరగదు
ఆహ్వానితులందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో మనము క్రైస్తవ సోదరులకు సోదరిమణులకు పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు మనం గన్పూర్ కేంద్రంలో ఈ విందును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ఆర్డీఓ గారు, అదేవిధంగా క్రైస్తవ సంఘం నుండి ప్రతినిధులుగా ఎన్నికైన మన దేవవరం గారు, బాలస్వామి గారు, ఇతర పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పాస్టర్స్ అందరికీ, ప్రియమైన క్రైస్తవ సోదరులకు సోదరులకు ఇతర మిత్రులకు మీడియా సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం ఈ రకంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. దాంతో పాటుగా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మతాలను సమాన దృష్టితో చూడాలి, సమానంగా గౌరవించాలనే ఆలోచనతో ఈ పండుగలన్నింటినీ కూడా రాష్ట్ర పండుగలుగా గుర్తించి నిర్వహిస్తూ మరి క్రైస్తవ సోదరులకు విందు ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఒక చక్కటి సాంప్రదాయాన్ని నెలకొల్పడం జరిగింది. బతుకమ్మ పండుగను, అదేవిధంగా క్రిస్మస్ ను, రంజాన్ పండుగ, ఈ మూడు పండుగలను కూడా మనం రాష్ట్ర పండుగలుగా గుర్తించి ఆయా మతాలను గౌరవించి ప్రభుత్వమే ముందుకు వచ్చి పండుగలు చేయడం చాలా గొప్ప విషయం. ఇది ఒక మంచి సాంప్రదాయం. మత సామరస్యాన్ని కాపాడడానికి, మతాల మధ్య విద్వేషాలను తగ్గించడానికి ఈ సాంప్రదాయము బాగా ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయం. అంతేకాకుండా ఈనాడు ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల రూపాయలు కేటాయించి ఆ 2 లక్షల రూపాయలతోని ఈ రకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టి సన్మానించి సత్కరించి గౌరవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ కొన్ని పండుగలు కొన్ని కులాలకే పరిమితమై ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితమై ఉంటాయి. కానీ క్రిస్మస్ పండుగ మాత్రము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నిర్వహించబడుతున్నది, చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ ప్రతి సమావేశంలో ఒక మాట చెప్తూ ఉంటాను. క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవం అంటే జీవన విధానాన్ని నేర్పేది అని నా ఆలోచన. క్రైస్తవం అంటే మతాన్ని మనం ప్రచారం చేస్తాం, కానీ క్రైస్తవం అంటే మతం కంటే ఎక్కువ జీవన విధానాన్ని నేర్పే ఒక మార్గం. క్రిస్టియానిటీ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ అంటే నీకు బ్రతుకు మార్గాన్ని నిర్దేశించేదే క్రిస్టియానిటీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, క్రిస్టియానిటీలో మనమందరము దేవుడిగా స్తుతించే యేసు ప్రభువు చెప్పిన విషయాలను కూడా మర్చిపోదు. ప్రధానంగా యేసు ప్రభువు మీరు ప్రేమను పంచండి, మీరు ఇతరులను నొప్పించకుండా అందరితో కలిసి బ్రతికి ఒక చక్కటి వాతావరణాన్ని నెలకొల్పండి, అదేవిధంగా శాంతిని నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయండి అని సందేశం ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ కూడా అందరం కూడా క్రిస్టియానిటీని నిజంగా ఆచరించేవాళ్ళం. ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి, దయాగుణాన్ని కలిగి ఉండాలి, తప్పు చేసిన వాళ్ళను క్షమించే గుణం ఉండాలి, 10 మందికి సహాయపడే
ఓర్పు నేర్పు కూడా ఉండాలని చెప్పిన కోరు. ఇక్కడ భారతదేశం ఏదో మన మధ్యన కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో తక్కువ కులం ఎక్కువ కులం అంటరానితనం కూడా ఉన్నది. దాని కొరకు మనము కొంతమంది ఏదో బ్యాప్టిజం తీసుకున్నాం, క్రిస్టియానిటీ చేద్దాము అనే ఆలోచనతో కూడా ఉన్నాం చాలా. కానీ దానిని మించి క్రిస్టియానిటీలో చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రేమను పంచాలి, దయాగుణాన్ని కలిగి ఉండాలి. ఆ దయాగుణాన్ని అందరిలో వ్యాప్తి చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను పోయినసారి కూడా చర్చి పాస్టర్స్ అందరికీ కూడా ఒక మాట చెప్పాను. ప్రధానంగా మన పల్లెల్లో, మన గూడెలలో, మన వాడలలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, మధ్యలో చదువు మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ చదవలేక, పోటీ పరీక్షలలో నిలబడలేక, ఇంట్లో చేసుకోవడానికి పని లేక నిరుద్యోగులుగా తల్లిదండ్రులకు భారంగా కూడా చాలా మంది తయారవుతుంటారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే పాస్టర్స్ మన ప్రార్థనా మందిరానికి వచ్చే తల్లిదండ్రులతోని కష్టాలైనా పర్వాలేదు, ఆర్థిక ఇబ్బందులైనా పర్వాలేదు, మీ పిల్లలను చక్కగా చదివించండి. పిల్లల యొక్క ప్రవర్తన నడవడి ఏ రకంగా ఉంటుందో చూడండి, గాలికి వదిలిపెట్టారు. మామూలు హైదరాబాద్ చదువుతున్నాడు, మామూలు వరంగా చదువుతున్నాడు, ఇంకెక్కడ చదువుతున్నాడు, గాలికి వదిలిపెట్టారు. నిజంగా చదువుతున్నాడు లేదో కూడా తెలియదు. అలా కాకుండా పిల్లలను మనం మీ పర్యవేక్షణలో, స్వీయ పర్యవేక్షణలో పిల్లలను జాగ్రత్తగా చదివించండి, వాళ్ళు యోగ్యులుగా తయారు చేయండి అనేది మీరు మీ ప్రార్థన సమయంలో మీరు వాక్యం రూపంలో సందేశం ఇస్తే బాగుంటుంది అనేది నా ఒక ఆలోచన. రెండవది, మన వాళ్ళు ఎక్కువగా తాగుడు బానిసలు అవుతుంటారు. ఉదయం పూట, రాత్రి పూట తాగుతూనే ఉంటారు. గూడెలలో కానీ తాండాలలో కానీ ఈ పరిస్థితి మనం గమనిస్తుంటాం. వాళ్ళకి చెప్పాలండి, తాగడం వలన కుటుంబం ఆగమవుతుంది, నీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, నీ పిల్లలు ఆగమవుతారు. ఇది ఎంత తక్కువ కానీ ఎంత తక్కువ తాగితే ఎంత మంచిది, అసలు మానిపితేనే పూర్తిగా మంచిది అనే విధంగా మనము ప్రార్థన చెప్పాను. నేను ఈ రెండు మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి విద్య ఒకటే మార్గం. ఇవాళ మీరు డయాస్లో చూస్తే మేము 45 ఎస్సీ ఎస్టీలమే ఉన్నాం, చదువుకున్నాం కాబట్టి ఆ డయాస్గా నిలబడి మీ ముందు మాట్లాడతాం. కాబట్టి విద్య ద్వారా సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు, విద్య ద్వారా మంచి గుర్తింపు పొందే అవకాశం ఉన్నప్పుడు, విద్య ద్వారా ఉపాధి లభించే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగ్యమైన విద్య, ఉపయోగపడే విద్యను అవలంబించాలి, ఆచరించాలి. ఆ రకంగా మన పిల్లలను ప్రోత్సహించాలి. తండాలలో కానీ, మాదేగూడలో కానీ, మాలపల్లిలో కానీ తాగుడు కనుక పాస్టర్స్ బంధించగలిగితే నిజంగా మీరు నిజమైన యేసు ప్రభు బిడ్డలు అని అంటారు. మీరే తాగినట్టు మనకు తెలియదు, మరి పాస్టర్స్ తాగుతూ తాగడం తెలియదు. 100% ఏ ఫాదర్ కూడా తాగడా, ఏ పాస్టర్ కూడా తాగడా? వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మీరు ఏ రకంగానైతే దేవుని సేవలో ఉండి తాగుడు దూరంగా ఉంటున్నారో, మన ప్రార్థనా మందిరాలకు వచ్చే వాళ్ళని కూడా కొంచెమైనా మీరు మార్చగలిగితే సమాజానికి మీరు గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారని. ఏ ప్రచారమైనా, ఏ వాక్యమైనా, ఏ మతమైనా అది సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలి, సమాజం చైతన్యానికి ఉపయోగపడాలి. వ్యక్తిగా నేనైనా, లేకపోతే వ్యక్తులుగా ఎవరైనా, ఒక సమూహమైనా, ఒక మతమైనా ఎవరైనా కూడా మంచిని ప్రబోధించే ప్రయత్నం చేయాలి.
సాధ్యమైనంత వరకు ఆ దిశగా మనం అడుగులు వేయాలి. ఆ రకంగా నేను చెప్పే 2 పనులు కూడా మీరు చేస్తారనే విశ్వాసం నాకు నమ్మకం నాకుంది. యాక్చువల్లీ ఈసారి ఎందుకు మనం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మిస్ అయినాం. దేవవరం బాలస్వామి కారణంగా మీరు నన్ను అడగలేదు, నేను నిన్ను అడగలేదు. ఎవ్రీ ఇయర్ ప్రమాణంగా మనం జరుపుకుంటున్నాం. నేను కూడా ఏదో నాకు తోచిన గిఫ్ట్ ఇచ్చేవాడిని. ఈసారి నేను గిఫ్ట్ కూడా ఇయ్యలేదు, పెట్టుకోవాలి. కాబట్టి మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం త్వరలో కలుద్దాం. నేను చెప్పిన ఈ 2 ప్రధానమైన అంశాలపైన మాత్రమే దృష్టి పెట్టండి. మన వాడల్లో, దళిత వాడల్లో, మాలపల్లెల్లో, తాండాలలో పిల్లలు బాగా చదువుకునేటట్టుగా, రెండవది మన మాదేవిగూడలలో, మాలపల్లెల్లో, తాండాలలో తావులు మాన్పించే విధంగా మీరు కొంచెం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిలో కోరుతూ, తాగిన వాడు దేవుని మందిరానికి రావద్దు అని మీరు కండిషన్ పెట్టండి. తాగి ఎవడు కూడా దేవుని మందిరానికి రావద్దు అనే కండిషన్ పెట్టండి. పెడితే చాలా మంది రాకుండా ఉంటారు, వచ్చారు చెప్తాను. నేను ఇంకోటి కూడా చూస్తే ఈ మధ్యన పాస్టర్స్ చెప్పాలన్నా, మన ప్రార్థనా మందిరాలకు ఎక్కువ మహిళలే వస్తున్నారు. కారణం ఏంటి అంటే, మగవాడు నేను పోను, నేను ఉండి నా తప్పులు ఏం చేసుకున్నా, నా తప్పు నేను తాగుతా అనుకుంటాను. మరి మహిళలే ఎక్కువ ఓట్లు ప్రార్థన మందిరాలు. ఒక 100 మందిలో 90 మంది మహిళలు అవుతారు, ఒక 10 మంది మాత్రమే మగవాళ్ళు అవుతారు. దీన్ని కూడా మీరు గమనించండి. మన ప్రార్థన మందిరాలను ఒకవైపు దేవుని వాక్యాన్ని ప్రచారం చేయడమే కాకుండా రెండో వైపు సమాజంలో మంచి ప్రబోధించే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చేద్దాం మనం మళ్ళా మాట్లాడుకుందాం.